3 నెలలది కలిపి మొత్తం 7,000 రూపాయలు ఈరోజు మీకు ఇచ్చారు. వచ్చే నెల నుంచి మనం 4,000 రూపాయలు వస్తుంది. ఈ పాతది 3,000, మనం ఇప్పుడు ఇచ్చేది 4,000 మొత్తం పట్టుకో 7,000 రూపాయలు. వడ్డిల్లాలి కృష్ణారెడ్డి గారి నాయకత్వం, వడ్డిల్లాలి ఎమ్మెల్యే గారి నాయకత్వం, వడ్డిల్లాలి కావ్య గారి నాయకత్వం, వడ్డిల్లాలి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. మా బాయ్ 4,000 ఇస్తా అన్నాడు. ఇక్కడ నుంచి ప్రతి నెల 4,000 వస్తుంది మీకు. ఆ 4,000తో పాటు ఇంకొక 3,000 కలిపి మొత్తం 7,000 ఈ నెలలో మీకు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి ఓటేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన గెలిచాడు, మీకు చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా స్కీమ్ కింద పిఎం చేసిన అర్బన్ హౌస్ కింద గతంలో తెలుగుదేశం టైంలో కట్టింది. ఓకేమ్మా, జాగ్రత్త. చెప్పండి అమ్మా కృష్ణారెడ్డి గారికి. వాళ్ళకి ఇప్పుడు నుంచి రాజకీయాలు అదొక సబ్జెక్ట్. ఇప్పుడు అమ్మాయి నా పేరు కూడా కృష్ణ. ఓకే, వెరీ గుడ్. చదవండి. బాయ్. 3,000 వచ్చేది. 4,000 ఇస్తాను చెప్పారు. నాకు ఓటేశారు, గెలిపించారు. 4,000 ఇస్తున్నారు. అదేవిధంగా గత 3 నెలల నుంచి ఆగిపోయిన 1,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు వస్తుంది. నేను బాగా చదవాలి. ఓకే, ఇక మరి ఏం ఓటేశారు. 4,000 రూపాయలు 3 నెలలు, జూన్ నెల 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు వస్తుంది. చంద్రబాబు నాయుడు తీసుకొని 4,000 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జ్యోతి ఆశా జ్యోతి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. అంతకుముందు 3,000 వచ్చేది, ఇప్పుడు 4,000 రూపాయలు ఇంక ప్రతి నెల వస్తుంది. అంతకుముందు ఒక 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. వేశారు కదా. ఓకే, 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. మీరందరూ ఓట్లేసి గెలిపించారు. 4,000 రూపాయలు ఈ రోజు నుంచి వచ్చే ప్రతి నెల 4,000 వస్తుంది. అంతకుముందు ఒక 3 నెలలు కలిపి మొత్తం 7,000 రూపాయలు. ఏదమ్మా డబ్బులు ఖర్చు పెట్టుకోండి. రేషన్ బియ్యం వస్తున్నాయా? కొంటున్నారా? అమ్మేస్తున్నావా? అమ్మేస్తుంది. ఓకే, అది చూడవా. ఓకేమ్మా, ఓకే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 4,000 ఇస్తానన్నాడు. 4,000 పోయిన నెల 3 నెలలది బ్యాలెన్స్ కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తున్నాడు. వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. ఆరోగ్యం ఎట్టుంది? కుమార్ నాగరాజు నాగరాజు మీకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్. 7,000 రూపాయలు పెన్షన్
ఓకే సార్. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిస్తారు. ఈ నెలలో 7,000 ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా ఇంకొక అమ్మాయి రాష్ట్రంలో పేదల పండగ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచుతూ ఏప్రిల్, మే నెల, జూన్ నెలలకు సంబంధించి 3 నెలల అరియర్స్ని కూడా కలిపి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున రాష్ట్రంలో అందరి పేదవాళ్ళ ఇళ్లలో ఆనందం నింపేందుకు జూలై 1వ తేదీన ప్రతి ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి అందించడం జరుగుతుంది. ఒక రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి పేదవాడి ఇంటికి వెళ్ళి తన చేతుల మీద పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పేదల జీవితాలలో వెలుగులు నింపాలని, పేదవారిని ఆర్థికంగా పెంచాలని, పేదవారిని అన్ని విధాలు ఆదుకోవాలని, ఈ రాష్ట్రంలో ఎక్కడ పేదవారు కూడా ఆకలితో అలమటించకూడదు, ప్రతి ఒక్క విషయంలో ఉన్న పేదలను ఆదుకోవాలని ఆలోచనతో వచ్చిన ఫ్రంట్ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. ఎక్కడ పేదవారు కన్నీరు కానిచ్చకుండా ఉండాలని ఈ రోజున మొట్టమొదటి తీసుకున్న కార్యక్రమంగా పెన్షన్ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు 37,900 మందికి ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వం 11,25,00,000 రూపాయల పెన్షన్లు ఇస్తుంటే ఈనాడు 25,68,38,38,000 రూపాయలను ఈ రోజున కావలి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వితంతువులు, వృద్ధులు, వికలాంగులు అందరికీ కూడా, మత్స్యకారులకి అందరికి కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రతి ఇంట వెళ్ళి అవ్వా తాతలకి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇదే విధమైనటువంటి విధానంతో కావాలని అభివృద్ధి దాంట్లో అధికారులందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున డాక్టర్స్ డే, ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అయితే ఆ డాక్టర్లు అందరూ కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్స్ అందరికి కూడా జాతీయ డాక్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కావలిలో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా రకరకాలైన బృహత్తర కార్యక్రమాలు, ఎవరికి కాలనీలు లేవో ఆ కాలనీలను ఏర్పాటు చేయటం, ఎవరికైతే అర్హులయ్యి ఉండి గత 5 సంవత్సరాలుగా పెన్షన్ నోచుకోకుండా ఇబ్బందులు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా త్వరలోనే స్వీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి వాళ్ళని పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి, అర్హుడైన వ్యక్తికి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా వాళ్ళ జీవిత మనుగడను సాగించాలి. ఎటువంటి భయాందోళన లేనటువంటి వ్యవస్థగా కావలి రూపుదిద్దుకోబోతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మరొక్కసారి మా అవ్వలకి, తాతలకి, అదేవిధంగా వితంతు సోదరులకి, వికలాంగులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీకు ఇచ్చినటువంటి పెన్షన్ని సద్వినియోగం చేసుకుని మీ ఇంటిలో ఎప్పుడు కూడా ఆనందాలు విరజల్లే విధంగా మీరు జీవించాలని మనసారా కోరుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.